విశాఖ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులకు ధైర్యం చెప్పిన సీఎం వైద్య ఖర్చు ఎంతైనా భరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. కార్మికుల భద్రతకు బాధ్యత తీసుకోకుండా పరిశ్రమలు ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న మెడికవర్ ఆసుపత్రికి మొదట వెళ్లారు. బాధితులందరినీ దగ్గరకు వెళ్లి పలకరించారు. అక్కడ అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఎంత ఖర్చైనా భరిస్తామని, ఎలాగోలా కాపాడుకుంటామని క్షతగాతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. ఏం కాదు, మళ్ళీ మామూలు నువ్వు బయట తిరిగి మళ్ళీ పని చేసుకుంటాం. ధైర్యంగా ఇక్కడ అధైర్యపడకూడదు, జరిగిందిరా అని బాధపడతాం. మీరేమో అధైర్యపడదు, అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. ఏం కదా నువ్వు వెళ్ళకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా, అది నా బాధ్యత. సరేనా, ధైర్యంగా. అనంతరం కేజీహెచ్కు వెళ్లిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. మార్చూరి వద్ద వైసీపీ నేతల రాజకీయ విమర్శలను చంద్రబాబు తప్పుబట్టారు. ఎవరు బాధ్యులు దీనికి? నేను వచ్చి 60 రోజులైంది. మీ చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థలు కూలిపోయిన దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ పైసలు ఎదుర్కొనే రకం వీళ్ళంతా. వాళ్ళని ఆదుకునేది పోయి అన్ని చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ తర్వాత అచ్యుతాపురం సెస్కు వెళ్లిన సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్షియా పరిశ్రమలోకి వెళ్లి ఘటన పూర్వాపరాల్ని ఆరా తీశారు. కలెక్టర్ విజయకృష్ణన్, హోంమంత్రి అనిత చంద్రబాబుకు ప్రమాదం గురించి వివరించారు. వర్షంలోనూ తిరుగుతూ అక్కడి భద్రతా వైఫల్యాల గురించి సీఎం ఆరా తీశారు. ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం తీరును తప్పుబట్టిన సీఎం దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను. హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ కెమికల్స్ వచ్చారు, గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కడుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. అదే మరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. Will punish them. No question of compromise on that. ఇదే సమయంలో రెడ్ జోన్ పరిధిలోని కంపెనీలన్నీ భద్రతా ప్రమాణాలపై అంతర్గత ఆడిట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండస్ట్రియలిస్ట్ ని ఈ మీటింగ్ ద్వారా పిలిపిస్తున్నాం. మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ, ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్. వీళ్ళందరూ కూడా టీమ్ గా వెళ్ళాలి. అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్. ఎవరు అడిగే పని లేదు, వాళ్ళు పోయి చెక్ చేస్తారు. అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టమ్ లో పెట్టాలి. అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం, వేరే పార్టీని పంపించి, వీళ్ళు కాకుండా. అలాంటి చేసి ఇండస్ట్రియలిస్ట్ కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. పరిశ్రమలతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు.